భార్య ఇంట్లో కొడుతుంది, ఇబ్బంది పెడుతుంది భర్తని, భర్త బయటికి చెప్పుకోలేడు, లీగల్గా అతనికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి? ఒకటండి, భార్యాభర్తల విషయంలో హరాస్మెంట్ అని అంటే ఉదాహరణకి ఇప్పుడు 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా అంటే మహిళలకు ఫేవర్గా ఉన్నాయి, మరి పురుషులకు ఏది ఫేవర్గా లేవు. చాలా మంది భర్తలు ఏంటంటే భార్య చేతుల్లో తన్నులు తిన్న వాళ్ళు కూడా బయట చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసు వారు కూడా తీసుకోలేరు, ఎందుకంటే అక్కడ చట్టం లేదు. సో యాక్ట్ అనేది లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ ఏంటంటే నిజంగానే మిమ్మల్ని భార్య కనుక ఎక్కువ కొట్టి మీకు చాలా గాయాలు అయిపోయి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. కొట్టినట్టుగా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. గ్రీవియస్ హర్ట్ కానీ ఫైల్ చేసుకోవచ్చు, అది మీకు రైట్ ఉంది. అలాగే మీ మీద అటెంప్ట్ చేశారనుకోండి, అటెంప్ట్ మర్డర్ చేసినా కూడా మీరు దానిపైన కూడా మీకు తీవ్రమైన గాయాలు అయితే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దాని గురించి కంప్లైంట్ అంటే పోలీసు వారు తీసుకోకపోయినా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు భార్య పైన. కాబట్టి ఒకటే చెప్తున్నా, భార్య పైన కేసులు ఫైల్ చేయకూడదన్న చట్టంలో అయితే ఎక్కడా లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేస్తే ఖచ్చితంగా యూ కెన్ ఫైల్. ఇప్పుడు మీరు నా మీద దాడి చేశారు, ఓకే, అంటే మీరు ఒక వ్యక్తి, భారతీయ పౌరుడు, నేను ఒక భారతీయ పౌరుడు, అంతవరకే. మన ఇద్దరి మధ్య ఒక హ్యూమన్ బీయింగ్ లో ఇద్దరం కొట్టుకున్నాం, ఆ కాన్సెప్ట్ లో మీరు కేసు పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఏమో భార్య మొగును కొట్టింది లేదా భర్త మొగును కొట్టి అట్లా కాదు, అక్కడ సమస్య రాదు. మీకు సమస్య అది కాదు. ఒక హ్యూమన్ బీయింగ్ మీద ఇంకో హ్యూమన్ బీయింగ్ అటాక్ చేశారు, దానిపైన మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. అది మేమే చెప్తున్నాం కదా, వేసుకోవచ్చు.